మీనా కోసం సుశీలమ్మకి ఫోన్ చేసి డబ్బులు అడిగి ప్రభావతి చింతామణికి షాక్ ఇచ్చిన సత్యం. నిజంగానే సుశీలమ్మ మీనాకి డబ్బులిస్తుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం మేనేజర్ గారు. ఏంటి, ఎప్పుడు కూడా నేనే కదా డెకరేషన్ చేసేది, ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ కూడా పిలిచారు అని చింతామణి మేనేజర్ని అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదమ్మా, ఎందుకంటే మీ అన్నీ కూడా ఓల్డ్ మోడల్ లాగా ఉన్నాయి, అలాగే మీనా చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది. అందుకే ఈ పోటీలు పెట్టామని మేనేజర్ అయితే చెప్తాడు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ ఫంక్షన్ని చేయబోతున్నారు, అందుకే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే డెకరేషను, తిండి, ఇలా ఏ ఆర్డర్ కావాలన్నా డిపాజిట్ అమౌంట్ కట్టమంటున్నారు. అప్పుడే చింతామణి డిపాజిట్ కట్టాలా, ఇప్పుడు వరకు లేని కొత్త అలవాటు ఏంటో మరి అని మేనేజర్ని అడుగుతుంది. అప్పుడే మేనేజర్, కంపెనీ వాళ్ళు పెట్టిన రూల్ అమ్మా, ఇది ఇక్కడ మండపం ఓనర్కి ఆ కంపెనీ వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు, అందుకే ఈ ఆర్డరు వచ్చింది. వాళ్ళే అన్నిటికీ మనుషుల్ని అరేంజ్ చేసుకుంటామన్నారు. మండపం డెకరేషను బయట వాళ్ళకి ఇవ్వడం కుదరదని మేము చెప్పాము. అవును మరి అని చింతామణి, హఠాత్తుగా బయట వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇప్పటికే పని పాట చేతకాని పిల్లలంతా వచ్చి మొలుస్తున్నారు ఈ ఫీల్డ్లో అని చింతామణి చెప్తుంది. అప్పుడు ఇక మేనేజర్, చివరికి మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చామమ్మా, ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు చెప్పే వాళ్ళకి ఇస్తాం, కానీ ఇది పెద్ద ఫంక్షను, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వస్తారు, అది మా పరువుకి సంబంధించిన విషయం, అందుకే అంతా కరెక్ట్గా ఉండాలి. ఆర్డర్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ చేసే కెపాసిటీ ఉందో లేదో మాకు తెలియాలి కదా, అందుకే ఆర్డర్ ఇచ్చే ముందు డిపాజిట్ అమౌంట్ కట్టాలని చెప్పారు. మేం కూడా సరేనన్నాము అని అంటూ ఉంటాడు మేనేజర్. ఏంటో బాబో ఇది కొత్త కొత్తగా మొదలు పెడుతున్నారు అని చింతామణి అయితే చెప్తుంది. అంతలో పనిచేసే అతను, ఏం చేస్తామక్క, ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ మయమైపోతుంది కదా అని అంటూ ఉంటాడు. అవునవును, ఏదో ఒక రోజు ఈ ఊరు కూడా ఊరిలా కాకుండా కార్పొరేట్ అయిపోతే సరిపోతుంది. సరే, డిపాజిట్ అన్నావు కదా, ఎంత అమౌంట్ చెప్తే నేను కడతాను, దాన్ని పక్కన పెట్టి అవసరం లేని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టారు అని చెప్తూ చింతామణి అయితే మేనేజర్ని అడుగుతుంది. అలా కదమ్మా, కేవలం మీ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకొని పని ఇవ్వడం కుదరదు కదమ్మా. అదే కాకుండా మీనా చేసి చూపించిన మోడల్లో వాళ్ళకి బాగా నచ్చాయి అని అనేసరికి చింతామణి షాక్ అవుతుంది. ఓనర్ కూడా ఆ డిజైన్స్ బాగున్నాయి, కొత్తగా వచ్చినప్పటికీ ఆ అమ్మాయి పని బాగుంది అని చెప్పారు. అప్పుడే ఇక మీనా, మనం మన పనిని సరిగ్గా చేస్తే చాలు సార్, ఖచ్చితంగా మనకి గుర్తింపు లభిస్తుంది. ఓనర్ కూడా ఆ రోజు చూసి చాలా మెచ్చుకున్నారు. ఇంతకు ముందు చేసిన వాళ్ళకి కూడా ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చేస్తున్నారు, నీ మోడల్ చాలా అందంగా ఉంది, కొత్తగా ఉంది అన్నారు. ఇలా ఒకరు మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నప్పుడు మన మీద మనకే నమ్మకం పెరుగుతుంది సార్. కొందరుంటారు, వేరే వాళ్ళు ఎదగకూడదని కాళ్ళు పట్టి కిందకి లాగాలని చూస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే ఇక చింతామణి, ఈ పిల్ల పురాణం వినడానికి ఇక్కడికి వచ్చామా మేము, నువ్వు విషయం చెప్పు అని మేనేజర్ని ఇక విసుక్కుంటుంది చింతామణి. సరేనమ్మా, కూర్చోండి మాట్లాడదాము అని అంటూ ఉంటాడు మేనేజర్. అదేనమ్మా, అంతా ప్రొసీజర్ ప్రకారమే జరగాలని చెప్పారు. 2 రోజుల తర్వాత ఒక డేట్ చెప్పారు. ఆ రోజున ఎవరు ముందుగా వచ్చి డిపాజిట్ డబ్బులు కడతారో వాళ్ళకి అయితే ఈ ఆర్డర్ వస్తుంది, అందుకే మీ అందరినీ పిలిచి చెప్తున్నాను అని అంటూ ఉంటే, ఏంటి మేనేజర్ సార్, మాకు ఆర్డర్ ఇచ్చే ముందు మీరే కదా అడ్వాన్స్ ఇస్తారు, ఇప్పుడేంటి కొత్తగా ఉంది అని ఒక ఆమె అడుగుతూ ఉంటుంది. కంపెనీ రూల్ అమ్మా ఇది, నేనేం చెయ్యను, ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉండి పనిచేస్తున్నారు, అలా జరుగుతుందని మనం ఊహించామా, జరుగుతుంది కదా, కాలం మారుతూ ఉంటుంది, మనం కూడా మారాలి అని అంటూ ఉంటే, సార్ అయితే ఇవన్నీ మాకు సెట్ కావు, నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి ఆమె అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక చింతామణి, ఇలా కొత్త కొత్తగా రూల్స్ పెట్టడం వల్ల బాగా పనిచేసే వాళ్ళకి ఇక్కడ గౌరవం లేకుండా పోతుంది. ఇక్కడ చూడండి, ఇలాంటి చిన్నపిల్లలంతా పోటీకి వచ్చి నిలబడుతున్నారు అని అంటూ ఉంటుంది చింతామణి. ఆయన చెప్పింది మీరు వినలేదా? నేను చిన్నపిల్లనే, కొత్తగా వచ్చిన దాన్నే, కానీ నేను చేసిన మోడల్లో వాళ్ళకి నచ్చింది అని ఆయన చెప్పారు అని మీనా చెప్తుంది.
నచ్చితే సరిపోతుందా? నచ్చితే సరిపోదు కదా. ఆట బొమ్మలతో మోడల్ గీడలని ఏవేవో చెయ్యొచ్చు, కానీ దాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించాలి అని చింతామణి అయితే అంటుంది. తెలిసింది కాబట్టే ఇంత దూరం వచ్చాను. నమ్మకం ఉంది, దేన్నైనా నేను చేస్తాను, చేసి చూపిస్తాను అని మీనా కూడా సమాధానం చెప్తుంది. నోటి మాటలతోనే ప్రతిభావంతులు అయిపోతున్నారు. బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేయొచ్చు అలాగే, కానీ నిజంలో ఒక గుడిసె కట్టాలన్నా కూడా కట్టేవాడికే తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఇక్కడ చూడు, ఈ పిల్ల రంగురంగుల మోడళ్ళన్నీ చేసి చూపించడం బాగానే ఉంది, కానీ ఆ డిపాజిట్ ఏదో కట్టాలన్నావు కదా, అదెంత అని అడుగుతూ ఉంటే అప్పుడే మేనేజర్ 5 లక్షలని చెప్తాడు. ఒక్కసారి 5 లక్షలు అనేసరికి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక అతను, అంత డబ్బా మా వల్ల కాదండి, మేము వస్తాం సార్ అని వెళ్ళిపోతారు. చూసారా, ఏళ్ల తరబడి పనిచేసే వాళ్ళే ఊడిపోతున్నారు. ఈ పిల్ల ముఖం చూడండి, మాడిపోయింది. 5 లక్షలంటే ఎలా బాబు? ఈ పిల్ల పెద్దగా సపోర్ట్ కూడా ఏమీ లేదు, కుటుంబంలోనూ సపోర్ట్ లేదు. ఈమె మొగుడు కూడా సాధారణ కారు డ్రైవర్. మరి ఈమె 5 లక్షలు ఎలా కడుతుంది? సరే, దాన్ని అప్పుగానో సప్పుగానో తెచ్చి కట్టేసింది అనుకుందాం. పువ్వులన్నీ కొన్ని డెకరేషన్ చెయ్యాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే డిపాజిట్ ఆ డెకరేషన్ ఖర్చులకి కలిపి మొత్తం 7 లక్షలు చేతిలో ఉంటేనే కదా చెయ్యగలరు. ఇది ఈ పిల్ల ఖచ్చితంగా కాదు, ఈ పిల్ల వల్ల. అదే నేను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. మీరు చెప్పే డిపాజిట్ డబ్బులను 10 నిమిషాల్లో కట్టేయగలను. దీనికి ఆర్డర్ నాకే ఇచ్చేయచ్చు కదా, దీనికి ఎందుకు ఇవ్వడం మీనాకి అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే ఇక మీనా, ఉండండి చింతామణి గారు, ఎందుకు అలా తొందరపడిపోతున్నారు అని అడుగుతూ ఉంటే, అక్క పేరు పెట్టి పిలుస్తున్నావా అని అంటూ ఉంటే, అవును, మీ అక్క పేరు అదే కదా చింతామణి గారు, ఆగండి, ఓపిగ్గా ఉండమనని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. సార్, మీరు చెప్పే అమౌంట్ అంతా కూడా నాకు పెద్ద అమౌంటే. ఈ స్థాయిలో నేను ఉన్నప్పుడు చెయ్యలేదు, అంత మాత్రాన నేనేమీ భయపడి పారిపోను. ఇంకా 2 రోజులు టైం ఉంది కదా సార్ అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, 2 రోజులు టైం ఉందని మేనేజర్ అనగానే, అయితే ఆలోపే నేను డిపాజిట్ డబ్బులు తెచ్చి కట్టేస్తాను, నా వల్ల కూడా అవుతుంది సార్ అని మీనా అయితే చాలా ధైర్యంగా చెప్తుంది. అప్పుడే ఇక చింతామణి, ఆహా చూడరా, ఇదో వింత, ఇక్కడ చూడు బాబు, ఇవన్నీ అవసరం లేని పనులు. అంత డబ్బు ఈమెకి ఎవ్వరూ కూడా ఇవ్వరు. తిరిగి తిరిగి డబ్బులు దొరకగా వచ్చి నా వల్ల కాదని చెప్తుంది. దీనికి టైం వేస్ట్ అని అంటూ ఉంటుంది చింతామణి. దానికి ఇప్పుడే నాకే ఇచ్చేయొచ్చు కదా అని అడుగుతుంది. లేదమ్మా, 2 రోజులు టైము కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఆలోపు ఎవరు డబ్బులు తెచ్చి కడతారో వాళ్ళకే ఇస్తాము అని మేనేజర్ అయితే చెప్తాడు. ఈమె వల్ల కానే కాదో బాబు. మీనా, నీకెందుకో నీ శక్తికి మించిన ఆశలు అవసరమా నీకు అని చింతామణి అడగడంతో, నా వల్ల ఒక పని అవుతుందా లేదా అని నిర్ణయించుకోవాల్సింది నేను. మీరు అన్నట్టు ఇది నా శక్తికి మించింది అయ్యుండొచ్చు. పక్షిని చూసి మనిషి ఎగరగలను కోవడం ప్రకృతి మించిన ఆశే. కానీ ఇప్పుడు చూడండి, మన తలపైనే ఎన్నో విమానాలు ఎగురుతున్నాయో అని మీనా అంటుంది. వామ్మో, దానికోసం నువ్వు ఎగరలేవు కదా, నీ వల్ల ఆ డబ్బులు రెడీ చేయడం కూడా కాదు అని చింతామణి చెప్తుంది. ఒక పని పూర్తి చేయడానికి మొదట కావాల్సింది ఏంటో తెలుసా? వస్తువులో డబ్బో లేదా దానికి సంబంధించిన తెలివో కాదో, మొదట కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకమే ఆ పని పూర్తి చేయడానికి కావాల్సినవన్నీ మనతో చేయిస్తుంది. నా దగ్గర ఆ నమ్మకం చాలానే ఉంది, నా వల్లే అవుతుంది అని మీనా అయితే చింతామణికి సమాధానం చెప్పింది. సరే, చాలా ఆశపడుతున్నావు, 2 రోజులు టైం ఉంది కదా, ప్రయత్నించు. ఎలాగో ఓడిపోతావో, దాన్ని నేను చూడనే పోతానా? నేను డబ్బులు కట్టేసి ఆర్డర్ తీసుకొని నిన్ను చూసి చిన్నగా నవ్వి వెళ్తాను అని చింతామణి అయితే చెప్తుంది. ఎవరు ఎవరిని చూసి నవ్వబోతున్నారో చూద్దాం, నేను వస్తాను సార్ అని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాను రాను ఏమీ లేని వాళ్ళకు కూడా పొగరు ఎక్కువైపోతుంది అని అంటూ ఉంటే, అవునక్క నిజమే అని పక్కనే ఉన్న మేనేజర్ అయితే చెప్తాడు. బాలు, ఈఎంఐ కట్టాలి, నేను లాస్ట్ డేట్ అని తెలుసు సార్, ఆలస్యమైతే మీరు మనిషిని పంపుతారని తెలుసు, అందుకే నేనే కాల్ చేశానని బాలు అయితే ఈఎంఐ కట్టే వ్యక్తికి ఫోన్ చేస్తాడు.
సవారీకి ట్రిప్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి నేను కట్టేస్తాను సార్. 6 గంటల్లోపే కదా సార్, ఖచ్చితంగా వచ్చేస్తాను. ప్రతిసారి కరెక్ట్గానే కడుతున్నాను సార్. థ్యాంక్ యూ అని అంటూ మాట్లాడతాడు ఫోన్లో. ఇంతలో ఇంకా మీనా అయితే అక్కడికి వస్తుంది. మీనా వచ్చిన తర్వాత, మీనా ఏంటి పనులన్నీ ముగిసాయా? ఏంటి అలసిపోయినట్టున్నావు అని అడుగుతూ ఉంటాడు. బాగా ఎండగా ఉంది కదండి అని మీనా అనడంతో, అవునవును ఎండ దారుణంగా ఉంది. కారులో ఏసీ వేసినా ఏమీ లాభం లేదు. నీకు మజ్జిగ చేసి తెమ్మంటావా అని అడుగుతాడు. అమ్మో ఎంత శ్రద్ధో నా మొగుడికి నా మీద అని మీనా అంటూ ఉంటుంది. పిచ్చిదానా, నీ మొగుడికి నీ మీద శ్రద్ధ తీసుకోక పక్కింటి దాని మీద తీసుకుంటాడా? ఉండు మజ్జిగ తీసుకొస్తాను అని బాలు అంటూ ఉంటే, ఉండండి అది నేను ఆ తర్వాత చేసుకుంటానులేండి. ఈరోజు ఆర్డర్ కోసం ఒక మండపానికి వెళ్ళాను కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో. ఆర్డర్ దొరికేసిందా? నీకే ఇచ్చేశారా అని అడుగుతూ ఉంటాడు బాలు. దొరికినట్టే అని అంటూ మీనా చెప్పడంతో, ఏంటి దొరికినట్టే అని అలా సందేహంగా చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదు, ఆ ఫంక్షన్ చేసేది ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీ అంట అని అనగానే, సరే ఇప్పుడేంటి అని బాలు అంటాడు. వాళ్ళకి అంతా పర్ఫెక్ట్గా ఉండాలంటండి. అదంతా నువ్వు కరెక్ట్గానే చేస్తావు కదా అని బాలు అనడంతో, అది వాళ్ళకి తెలియాలి కదా, అందుకనే మనల్ని ముందుగా డిపాజిట్ డబ్బులు కట్టమంటున్నారు. డిపాజిట్టా? ఎంత కట్టాలి అని అడుగుతూ ఉంటాడు మీనాని. బాలు మొత్తం 5 లక్షలు కట్టాలంటండి అని మీనా చెప్పంగానే, 5 లక్షల డిపాజిట్టే 5 లక్షలు కడితే మరి మిగతా వాళ్ళకి ఇచ్చేదానికి సామాగ్రికి అని బాలుకి సందేహం వస్తుంది. అవన్నీ ఎలాగలాగో సర్దుకోవచ్చు. పని పూర్తయ్యాక డిపాజిట్ డబ్బులు వచ్చేస్తాయి, లాభము వస్తుంది. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేయొచ్చు అని మీనా చెప్తుంది. ఏంటో మీనా ఇది, నువ్వు రెగ్యులర్గా చేసేదానివేగా, ఎందుకు ఇంత డిపాజిట్ అడుగుతున్నారు అని అంటూ ఉంటే, అది ఆ కంపెనీ రూల్ అంటండి, అందుకే అలా చెప్తున్నారు. ఇంకో విషయం, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చింతామణి గారు కూడా అక్కడే ఉన్నారు అని అనగానే, ఆవిడ అక్కడేం చేస్తుంది? అది ఆవిడ కూడా ఆర్డర్ అడగడానికి వచ్చింది. నేను ఒక 2 రోజులు టైం అడిగి వచ్చానండి అని మీనా చెప్పడంతో, ఓహో అయితే ఆవిడ కూడా ఆర్డర్ కొట్టేయాలని చూస్తుందన్నమాట అని బాలు అంటాడు. అవునండి, నా వల్ల డిపాజిట్ కట్టడం కాదు అని నా ముందే చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళకి దొరుకుతుందంట, ఏదో ఛాన్స్ దొరుకుతుంది, తను కట్టలేదని హేళన చేసింది అని మీనా అనడంతో, ఓహో పోటీ లేకుండా ఉంటే పోనీలే అనుకోవచ్చు, కానీ పోటీ అని వచ్చాక మనం తొడగొట్టి నిలబడాల్సిందే మీనా అని బాలు అంటాడు. అవన్నీ సరే కానీ నేనైతే వాళ్లతో నా వల్ల అవుతుందని చెప్పి వచ్చేశాను, కానీ ఇప్పుడు 5 లక్షలకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మీనా. ఓ పని చేద్దామా, నేను కారు ఈఎంఐ కట్టడానికి వెళ్తాను, ఫైనాన్సర్తో మాట్లాడతాను, ఆయన దగ్గర మరో 5 లక్షలు కావాలని అడిగి చూద్దాము అని అంటూ ఉంటాడు బాలు. వద్దండి, ఇప్పటికే కారు ఈఎంఐ ముగియలేదు, మనం అడిగితే ఇస్తారా ఏంటి అని మీనా అయితే చెప్తుంది. నువ్వు చెప్పింది నిజమే, 2 కార్లు ఈఎంఐలు కడుతున్నాము, కట్టాల్సిన అమౌంట్ కూడా తక్కువేమీ లేదు, అయినా ప్రయత్నిస్తే తప్పేంటి అని అంటూ ఉంటాడు బాలు. వద్దండి, అడిగినా దొరకదు, ఎందుకులేండి అని మీనా అయితే చెప్తుంది. మరేం చేద్దాం మీనా, ఏది ఏమైనా ఈ ఆర్డర్ మనం సొంతం చేసుకోవాలి అని బాలు అనడంతో, మనం చెయ్యాలని రాసి ఉంటే ఖచ్చితంగా మనకే వస్తుందండి అని మీనా చెప్తుంది. లేదు మీనా, ఒక పని మనం చెయ్యాలనుకున్నప్పుడు మొదట దాని గురించి ఆలోచించాలి, అప్పుడే అది జరుగుతుంది. సరే ఒక పని చేద్దాం, నాన్నని అడిగి చూద్దాము అని అనగానే, వద్దండి అవన్నీ వద్దు అని అంటూ ఉంటుంది మీనా. అడిగి చూద్దాం ఉండు నాన్న నాన్న అని అంటూ ఉంటే, అప్పుడే సత్యం ఏంట్రా అని అంటూ ఉంటాడు. ఇట్రా నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనగానే, ఏంటో ఇక్కడే చెప్పొచ్చు కదా అని సత్యం అనడంతో, నువ్వు రా నాన్న, కూర్చో చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు. మాట్లాడాలా? కూర్చో నాన్న. మీనా ఒక పెద్ద డెకరేషన్ ఆర్డరు తీసుకోబోతుంది నాన్న. అవునా, ఇదంతా మంచి విషయమేగా అని సత్యం అనడంతో, అబ్బో కంగ్రాట్స్ మీనా అని శృతి అయితే అంటుంది. అయ్యో ఇంకా దొరకలేదు శృతి, మాట్లాడుతున్నాను
ఇంకా ఆర్డరు నాకు రాలేదు అని మీనా చెప్పడంతో అదంతా దొరికేస్తుందిలే నాన్న. ఈ ఆర్డరు కావాలంటే ముందుగా 5 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాలంట నాన్న అని అనగానే, వదినా ఇందులో కూడా డిపాజిట్లు ఉంటాయా అని రవి అడుగుతాడు. అవును రవి, ఆ కంపెనీలో అలాంటి రూలు ఉందంట అని మీనా చెప్తుంది. నాన్న సాధారణంగా వచ్చి ఉంటే ఆలోచించే వాళ్ళమేమో నాన్న, కానీ ఇది పోటీతో వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. పోటీతో వచ్చిందా? పోటీతో రావడం ఏంటి అని అనగానే, అవును నాన్న, పోటీతోనే వచ్చింది. ఈ ఆర్డర్ కోసం మీనాతో పోటీ పడుతుంది చింతామణి అనే ఒక ఆవిడ. చింతామణియా? మళ్ళీ తనతో ఎందుకు రాని అడుగుతూ ఉంటాడు సత్యం. అదే నాన్న, మీనాకి ఆర్డర్లు రాకుండా వేధిస్తుంది కదా. ఒక ఆర్డర్ విషయంలో మీనాకి డబ్బులు రాకుండా మోసం చేసింది చూడు. ఆమె అమ్మ స్టూడెంటే ఆమె, చింతామణి అని బాలు అనగానే, మీనా ఎవరావిడ అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇంతలో ఏంటి కన్నా, చెప్పు కన్నా, బాగున్నావా కన్నా అని అంటూ ఉంటుంది కదా. ఫ్లాష్ బ్యాక్లో ఆలోచించుకుంటుంది. ఓ ఆవిడే అని మీనా చెప్తుంది. మీనాకి ఆర్డర్ దక్కకూడదు, తను ఎదగకూడదని చాలా కుట్రలు చేస్తుంది నాన్న. ఇప్పుడు ఈ ఆర్డర్ విషయంలో పోటీకి వచ్చింది, దీన్ని మనం వదలకూడదు నాన్న, ఎలాగైనా ఆర్డర్ సాధించాలి అని అంటూ ఉంటాడు బాలు. ఏమండి, చీమకి ఏనుగుకి పోటీ పెట్టినట్టుంది, ఏంటి నువ్వు చెప్పేది అని ప్రభావతిని అడుగుతాడు సత్యం. అవునండి, చింతామణి ఏళ్ల తరబడి ఈ రంగంలో ఉంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమెతో వెళ్ళి ఈమె పోటీ పడి గెలవగలదా? మనకి ఏం వచ్చో అదే చెయ్యాలండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. నాన్న, అమ్మ చెప్పినట్టు ఆవిడ ఈ రంగంలో ఏనుగే నాన్న. ఏనుగుని ఎవరైనా నెట్టగలరా? అది టన్నుల కొద్దు బరువు ఉంటుంది. కానీ చీమ గనుక దాని చెవులో దూరిందంటే ఆ ఏనుగుని తిప్పి తిప్పి కింద పడేస్తుంది. ఎదురుగా ఉన్నవాడు ఎంత బలవంతుడనేది ముఖ్యం కాదో నాన్న, మన బలం మీద మనకి నమ్మకం ఉండాలి. మీనా అనుకుంటే ఏదైనా సాధిస్తుంది అని చెప్తూ ఉంటాడు బాలు. దీన్నే పేరాస్ అంటారండి. కప్ప గెంతుతానంటే ఓకే గాని ఎగురుతాననుకూడదు, ఎవరికి ఎంత వచ్చో అంతే చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం కోపంగా, ఇప్పుడు ఎందుకు మధ్యలో అవసరం లేని మాటలు మాట్లాడుతున్నావు? మీనా ఒక మంచి పని చేసి జీవితంలోకి ముందుకు రావాలని అనుకుంటుంది, అది నీకు గర్వకారణం కాదా అని అడుగుతూ ఉంటే, నాన్న వదిలేసాయి, ఇది ప్రతి ఇంట్లో జరిగేదే కదా. ఓ కళ్ళు ముందుకు వస్తుంటే బయట వాళ్లే కాదు ఇంట్లో వాళ్ళ గురించి కూడా వ్యతిరేకత వస్తుంది. మనుషుల జీవితాలే ఇంతగా వాళ్ళని వదిలేసే నాన్న అని అంటూ ఉంటాడు. ఈ 5 లక్షలు డిపాజిట్ డబ్బులు ఏం చేయబోతున్నావు అన్నయ్య అని చేయబోతున్నావని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు, నాకు ఒక ఐడియా వచ్చింది, అది వర్కౌట్ అవుతుంది నాన్న, దీనికి నువ్వు ఓకే చెప్పాలి నాన్న అని అంటూ ఉంటే, నేనా? అవును నాన్న, 5 లక్షలు వెంటనే కట్టాలి. అప్పుగా బయట అడిగితే ఎవ్వరూ వెంటనే ఇవ్వరు, అందుకే నువ్వు కాస్త అని అంటూ ఉంటాడు బాలు. సరిపోయింది, అక్కడ చుట్టి ఇక్కడ చుట్టి ఎక్కడికో వస్తున్నారో అర్థమైపోతుంది. ఏవండి, వెంటనే డబ్బులు కావాలి, వీళ్ళ దగ్గర కాసులు లేవు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏం అడగబోతున్నారో అర్థమవుతుందా? మన ఇంటి పత్రాలు పెట్టిన చోట చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా డబ్బులు అడగడానికి వస్తున్నారు అని అనగానే, అప్పుడే ఇక ఆ మాట విని, వెంటనే డబ్బు కావాలంటే వీళ్ళు చేసేది అదే, ఇప్పటికీ అప్పుల్లో ఉన్నాము, ఇంకా అప్పు తీసుకొని ఇవ్వమని అడుగుతున్నాడు. వీడు ఇక్కడికి వచ్చి నిలబడుతున్నాడని నాకు ముందే తెలుసు. మీనా ఏదో సొంత కష్టంతో సొంత కాలపై నిలబడుతున్నానని పెద్ద పెద్ద సంభాషణలు మాట్లాడేది, ఇప్పుడు నా ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు అడగడానికి వచ్చారా అని అంటూ ఉంటే, అప్పుడే అలంకరించడానికి నేను అప్పుల పాలైపోయి ఈ ఇల్లు వదిలేసి నడి రోడ్డు మీద నిలబడాలా? ఇప్పటికీ పెద్ద కోటీశ్వరుడని చెప్పి ఒకడు నన్ను మోసం చేశారు, అక్కడ ఏమీ లేదో, నాకంటూ ఉన్నది మా నాన్నిచ్చిన ఇల్లు ఒకటే, దీన్ని ఆధారంగా నేనైతే డబ్బులు ఇవ్వలేను అని చెప్పడంతో, అవునమ్మా మీరు చెప్పింది నిజమే, నాన్న ఇలా తరచూ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం సరికాదు నాన్న, కొద్ది కొద్దిగా తీసుకుంటున్నట్టే ఉంటుంది, కానీ వడ్డీతో కలిపి అది పెద్ద అమౌంట్ అయ్యి కూర్చుంటుంది, ఆ తర్వాత ఇక ఇల్లే పోతుంది. అవునరా, దాన్ని నేను కూడా చెప్తున్నాను. ఏమండి, ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు ఇవ్వడం మాత్రం కుదరదని చెప్పేయండి
అని అనడంతో అప్పుడే అసలు నోటికొచ్చినట్లు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావేంటమ్మా? అసలు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నేను డబ్బులు ఇవ్వమని అడిగానా ఏంటి అని బాలు అంటాడు. నేను అడిగితే అప్పుడు నువ్వు ఇదంతా మాట్లాడాలి అని అనగానే మావయ్య గారిని ఏం అడగడానికి వచ్చామో మీకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు ఇవ్వమని మాత్రం మేము అడగడానికి రాలేదు. అది నాకు బాగా తెలుసు. మీరేమీ దిగులు పడకండి అత్తయ్య అని అంటూ ఉంటే మా వల్ల మీరు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి మాత్రం రాదు అని మీనా చెప్తుంది. ఊరికే కబుర్లు చెప్పకండి. మరి ఎందుకు ఆయన దగ్గరికి డబ్బులు అడగడానికి వచ్చారు నాకు తెలుసు. ఇప్పుడు తీరా నేను కదిలించుకునేసరికి మీరు అలా అంటున్నారు. అయినా ఆయన దగ్గర అంత డబ్బు ఎందుకుంటుంది అని అడుగుతూ ఉంటే, చూడు ప్రభా, వాడు చెప్తున్నాడు కదా ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు అడగట్లేదని. వాణ్ణి మాట్లాడనివ్వకుండా నువ్వే ఏదేదో మాట్లాడేస్తావేంటి అని అంటూ ఉంటాడు సత్యం. నీకంటూ బుద్ధి తెలియక అడుగుతున్నాను. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, ఇది ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసి ఉంటున్నాం. అందరూ చివరి వరకు ఇక్కడే కలిసి కట్టుగా ఉండాలని అనుకుంటున్నాం. ఈ ఇల్లు తాకట్టు పెట్టమని మేము ఎప్పటికి కూడా చెప్పము అని మీనా అంటుంది. అత్తయ్య, ఆ రోజే నేను చెప్పాను చూసారా, మీరు తొందరపడి మాట్లాడుతున్నారని. అది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఆయన మాట్లాడే లోపే మీరేదో నిర్ణయం చేసుకొని మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మీకే కదా పరువు పోయేది అని అంటూ ఉంటుంది శృతి. మొదట ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి కదమ్మా అని రవి అంటాడు. అయినా ఏం అడగబోతున్నావురా నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే అయినా అమ్మ గట్టిగా అరిచేసరికి నువ్వు ప్లేట్ ఫిరాయించావులే, ముందు ఇల్లు తాకట్టే అనుకొని ఉంటావు నువ్వు అని మనోజ్ అనేలోపం, నీకులాగా నేను ఇల్లు తాకట్లు పెట్టి బంగారం అమ్మేసి డబ్బులేమి అడగను రా అమ్మా నాన్నని. నీకులాగా నేను అలాంటి కకృతి వాణ్ణి కాదు, లక్షలు మింగేసేవాణ్ణి కాదు అని అంటూ ఉంటాడు బాలు. రే, అందరూ ఊరుకుంటారా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే నాయనమ్మని అడిగి డబ్బులు తీసుకుందామని ఒక ఆలోచన వచ్చింది నాన్న. దాన్ని పూర్తిగా వివరంగా చెప్పేలోపే అమ్మ మొదలుపెట్టింది. దానికి వీడు తానా తందానా అనడం మొదలుపెట్టాడు అని అంటూ ఉంటే, విన్నావా, నీ నోటికి మొదట తాళం వెయ్యాలి. బాలు మా అమ్మని అడగడానికి నా పర్మిషను తీసుకోవాలనుకున్నాడు. అయినా అమ్మని అడగడానికి నా పర్మిషన్ ఎందుకురా అని అంటూ ఉంటే, లేదు నాన్న, ఏమైనా నీతో ఒక మాట చెప్పాలి కదా అని చెప్తున్నాను అని బాలు చెప్తాడు. సరే, నాయనమ్మని అడిగే హక్కు నీకు ఉంది. నిన్ను కూడా నన్ను పెంచినట్టే పెంచింది. నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు అడిగితే ఆవిడి ఏదైనా చేస్తుంది నీ సంతోషం కోసం. నువ్వు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే, సరే నాన్న అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అంటూ ఉంటుంది కావాలని వీడు మాట మార్చేశాడు అని చెప్తూ ఉంటే, ఇంతలో అప్పుడు ఇక మీనాతో బాలు షీలా డార్లింగ్కి ఫోన్ చేస్తాను అని అనగానే, వద్దండి పాపం, అయినా పెద్దావిడ్ని అడిగి మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మీరు అడిగారు కదా అని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఊర్చిచ్చేయడము, ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి ఇవ్వడమో ఇస్తుంది. ఏదోలాగా మనమే చూసుకుందాం, నా అమ్మమ్మ గారిని ఇబ్బంది పెట్టొద్దు అని మీనా చెప్తుంది. వీళ్ళిద్దరు మాటలు విని అప్పుడు ఇక సత్యం వీళ్ళు అమ్మని అడగడానికి మొహాట పడుతున్నారు. అమ్మని నేనే అడుగుతాను అని ఫోన్ అయితే చేస్తాడు సుశీలమ్మని. ఇలా మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందమ్మా, 5 లక్షలు కట్టాలంట. అందుకని నిన్ను అడగాలని బాలు అంటూ ఉంటే మీనా వద్దని చెప్తుంది. నీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం వీళ్ళకి పంపించమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఉంటేనే ఇబ్బంది పడేయవద్దు అని అనగానే, రే, వాళ్ళకన్నా నాకేమీ ఎక్కువ కాదురా, ఈ ఊళ్ళో నాకు కొంచెం పరపతి ఉంది కదా, నేను పంపిస్తాను. ఖచ్చితంగా మీనా ఈ ఆర్డరు పూర్తి చేస్తుంది అని అంటూ ఉంటుంది సుశీల. మా అమ్మ బంగారం అని సత్యం అయితే అంటాడు. తరువాత ఇక అందరినీ పిలుస్తాడు. రే బాలు, మీనా, అందరూ రండి ఒకసారి. అమ్మ మీనా, ఇదిగో ఈ స్వీట్స్ తిను, నీకు 5 లక్షలు వచ్చేసినట్టే, ఆర్డర్ నీదేనమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఎలా మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. ఏముంది, మా అమ్మకి ఫోన్ చేసి డబ్బులు అడిగేశాను. తను రేపు డబ్బులు తీసుకొని వస్తానంది. నువ్వేమీ కంగారు పడుకో,
అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా. ఇక ఓ షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. వామ్మో, మా అత్తగారు ఏ ఇల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేస్తుందనుకుంటా. ఈ మీనా ఎలా పూర్తి చేస్తుందా అనుకున్నాను, కానీ మీనా బాగానే పూర్తి చేసేస్తుంది. దీని అదృష్టం అలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఏంటి మీ కోడలు 5 లక్షలు కట్టడానికి అటు ఇటు తెగ బాధపడిపోతూ తిరిగేస్తుందా? ఎవరు అప్పు ఇవ్వనంటున్నారా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. ఇక చింతామణి అలా అనడంతో లేదు, రేపే 5 లక్షలు కట్టేస్తుంది అని అంటూ ఉంటుంది. అదేంటి అంత అమౌంట్ మీ కోడలికి ఎక్కడిది అని అనగానే ఏముంది మా అత్తగారు ఇస్తుంది అని చింతామణికి షాక్ ఇస్తుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే సుశీల మీనాకి సహాయం చేయాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.